అక్షయ్ అయితే చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అవని అయితే నవ్వుకుంటూ అక్షయ్‌కి ఎదురుగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవనిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ దగ్గరికి అవని అయితే అలా వచ్చి ఇవ్వండి క్యారేజ్ అనైతే అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే క్యారేజ్ ఇవ్వాలా వద్దా అనైతే అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు? క్యారేజ్ అడిగితే ఇవ్వట్లేదేమి? ఇవ్వండి క్యారేజ్ లోపల పెడతాను అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే "నువ్వు తప్పు చేశావండి. తప్పు చేసి ఏం చేయనట్లుగా అలా చూస్తున్నావేంటి?" అనేది అంటూ ఉంటాడు. తప్పు చేయడం ఏంటండి అని అంటే కోపంతో రగిలిపోతూ అక్షయ్ అయితే అవని కాసి చూస్తూ ఉంటాడు. తప్పు చేయడం ఏంటండి? నాకేం అర్థం అవ్వడం లేదు. క్యారేజ్ ఇవ్వండి లోపల పెట్టి వస్తాను ముందు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు ఈరోజు వంట చేసింది ఎవరు? క్యారేజ్‌లో తప్పు చేసి ఏం తెలియనట్లుగా నటిస్తున్నావనేది అంటూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నారండి" అనంటే, "అసలు ఈరోజు వంట చేసింది ఎవరు?" అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి "నేనే చేశాను" అని అంటుంది. అయితే "క్యారేజ్ ఎవరు కట్టారు?" అంటే "నేనే" అని అంటుంది. అయితే వంట నువ్వే చేసి క్యారేజ్ నువ్వే కట్టి ఏం తెలియనట్లుగా నటిస్తున్నావా? ఎంత అని చెప్పి అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నారండి?" అని అవని అనేసరికి అక్షయ్ అయితే ఆ క్యారేజ్‌ని లాగిపెట్టి నేలకేసి కొడుతూ ఉంటాడు. అలా అక్షయ్ క్యారేజ్‌ని నేలకేసి కొట్టేసరికి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి అలా లేచి నిల్చుంటూ ఉంటారు. "ఏమైంది మీకు? అసలు ఏం జరిగిందనంటే" "ఏం జరిగిందా?" అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటారు. ఇక కమల్ వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. "ఏమైందండి? అసలు ఎందుకు మీరు ఇలా ఇదవుతున్నారు?" అనంటే "చేసిందల్లా చేసి ఏమైందని తెలియనట్లుగా నటిస్తున్నావా?" అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు అక్షయ్. అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవని అక్కకి మొత్తం ఇలానే జరుగుతుంది అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్షయ్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు.